8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వయసు లోపల ఉన్నప్పుడు నేను వాడికి లవ్ చేసినా వీడికి లవ్ చేసినా అని మీ పిల్లలే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకొని మీకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది దోషం వాళ్ళదు కాదు తండ్రి, ఈ దోషం తల్లిదండ్రులదే ఉన్నది. చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ జై శివాజీ జై భవాని. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు అయితే మా ఊళ్ళో భారీ అయితే బైక్ ర్యాలీ తీయడం జరిగింది. యువకులు చాలా ఉత్సాహంగా ర్యాలీ అయితే విజయవంతం చేసిర్రు. ర్యాలీ పూర్తయిన తర్వాత ఒక స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్ కర్ణాటక రాష్ట్రం బాలిక నుంచి అయితే ఒక అక్కగారు అయితే వచ్చి చాలా బాగా సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్పారంటే, మన పిల్లలకు భగవద్గీత, రామాయణం, మహాభారతం గురించి తెలియజేయాలి. ఇది ముఖ్యంగా ఎవరు తెలియజేయాలి? పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు. ఈ సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకైతే రామాయణం గురించి, మహాభారతం గురించి నేర్పుతలేరు, వాళ్ళు తెలియదు కూడా. ఎందుకంటే మన పిల్లలకు మనం ఏమైనా అడ్వైస్ ఇస్తాం, ఫస్ట్ ర్యాంక్ రావాలి, బాగా చదువుకోవాలి అని అంటాం తప్ప, కానీ మేము మహాభారతం గురించి తెలుసుకో, రామాయణం గురించి తెలుసుకో, భగవద్గీత గురించి తెలుసుకో, మన ఆచారం, మన సంప్రదాయాలు తెలుసుకొని ఏ తల్లిదండ్రులు చెప్పరు. కానీ ఇలాంటి మెసేజ్ అయితే మనం చాలా బాగా చెప్పడం జరిగింది. అదే ముస్లింలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు తెల్లారు లేవగానే 6 గంటలకు మస్జిద్లో పంపించి ఖురాన్ గురించి, వాళ్ళ యొక్క మతం గురించి నేర్చుకోమని వాళ్ళు ప్రోత్సాహం చేస్తారు. అదే మన హిందువులు అయితే ఇలా ప్రోత్సాహం చేయరు. మన హిందువులో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మహాభారతం గురించి మహాభారతం, రామాయణం, భగవద్గీత గురించి పిల్లలకు నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి ఈ అక్క చెప్పే మాటలు ఒక్కసారి వినండి. మీకు మంచిగా అనిపిస్తే వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఎదుటి నుంచి ఏదైనా సమస్య వస్తున్నదంటే ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనో కూడా ఈ కాలం ఆడపిల్లలకు తెలుస్తలేదు. గ్రహించండి తల్లిదండ్రులు. ఒక్కసారి పెళ్ళయి కేవలం 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కాదు, విడాకులు, డైవర్స్. ఎందుకో తెలుసా? అత్త తిట్టిందని, మామయ్య తిట్టిండని, భర్త చెప్పిన మాట వినలేడని. మనం తల్లిదండ్రులను కూడా అంతే గొప్పవాళ్ళం. నా బిడ్డకి కాలికి మట్టి అంటనట్లు పెంచినాం. మీ ఇంటికి వచ్చి పని చెయ్యదు. ఏం పని మనిషా? తన బిడ్డ గురించి ఇటువంటి మాట్లాడిన ఈ తండ్రినే ఆ ఇంటికి వచ్చినటువంటి తన భార్యకు ఎన్నో పనులు పెట్టి ఉండొచ్చు కదా. మరి తన బిడ్డకెందుకు అత్తగారింట్లో పోయి సంసారం మంచిగా చేయమని చెప్పలేకపోతున్నాడు? ఆడపిల్లలకు ధైర్యంగా పెంచండి. ఎంతటి కష్టం వచ్చినా కానీ దాన్ని తట్టుకునేటట్లు పెంచండి. సంసారం అంటే ఈ విధంగానే ఉంటది తల్లి, తట్టుకో కొద్దిగా. ఇది కుటుంబ ప్రబోధన. కుటుంబం గట్టిగా ఉండాలి. కుటుంబం గట్టిగా ఉంటే గ్రామం గట్టిగా ఉంటుంది. గ్రామం గట్టిగా ఉంటే పట్టణాలు గట్టిగా ఉంటాయి. పట్టణాలు గట్టిగా ఉంటే దేశం గట్టిగా ఉంటుంది. మనలో మనమే ఇట్లా కొట్టుకొని చచ్చిపోతే మనం ఇంకా దేశానికే ఉద్ధరిస్తాం. నేను ముఖ్యంగా ఈ ప్రవచన క్షేత్రంలో నేను చూస్తూ ఉంటాను. గ్రామంలో నేను ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని మాట్లాడి ఉండవచ్చు. నాదొకటే సంకల్పం, హిందువులందరినీ ఏకం చేయడం, హిందువులందరినీ ఒకటే దగ్గర గట్టిగా ఉండమని చెప్పడం. మనం ఏదో ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినాం, వెళ్ళిపోయినాం, విన్నాం, వెళ్ళిపోయినాం, కీర్తన కార్యక్రమాలకు వచ్చినాం, వెళ్ళిపోయినాము, ప్రవచన క్షేత్రాలు విన్నాం, వెళ్ళిపోయినాం, ఇది కాదు. వాట్ ఈజ్ నెక్స్ట్? ఇంత విన్నాం కదా, ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఒక్క మాట నేను చెప్పగలుగుతాను. ముఖ్యంగా ఈ నారాయణగేడ్ పట్టణంలో చుట్టుముట్టు నేను చాలా గ్రామాలను నేను గమనిస్తూ ఉన్నాను. అది ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో మా మహారాజులు, మీ మహారాజులు, మా సంప్రదాయాలు, మీ సంప్రదాయాలు, వీటిపైన హిందువుల లోపల చాలా విచ్ఛిన్నం జరుగుతుంది. ఉండేదే గ్రామంలో కేవలము పిడికెడు జనాలు. ఆ పిడికెడు జనాల లోపల ఇన్ని వర్గాలు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు నిన్ననే తెలిసిన విషయం. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు నాకు విపరీతమైన బాధ వేస్తుంది. ఒక గ్రామంలో మొన్నటి వరకు వరకరీ సంప్రదాయంలో ప్రతి సంవత్సరం జరిగే సప్తాహ కార్యక్రమం, కేవలం ఈ కార్యక్రమం మా మహారాజు రావాలి, మీ మహారాజు రావాలి అని 3-4 వర్గాలుగా విడిపోయినటువంటి ఆ గ్రామంలో సప్తాహ కార్యక్రమం బంద్ పడిపోయింది.
ఎట్లా కావాలి హిందువుల జాగృతి? మనలో మనం ఎట్లా కొట్టుకొని చచ్చిపోతే ఏ విధంగా జాగృతం అవుతుంది? అవసరం లేదా? అవసరం లేదు అని అనుకున్నారనుకోండి, 20, 30, 40 సంవత్సరాల లోపట ఈ మొండి తలకాయలు మాత్రమే మిగులుతాయి. ఇది జాగ్రత్తగా ఊహించుకోండి మీరు. అబద్ధం చెప్తలేను, జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మన దేశంలో ఉంది కదా అది. బంగ్లాదేశ్లో నడి రోడ్డు పైన హిందువులకు కాల్చేస్తున్నారు. నడి రోడ్డు పైన ఆడపిల్లల పైన అత్యాచారం చేసి కాల్చి పడేస్తున్నారు. బ్రతికుండంగా మంటల లోపల కాల్చేస్తున్నారు. ఇప్పటికీ కొద్ది కొద్దిగా ఎంత జరగాలనో అంత జరుగుతున్నది. ఇంకా జరుగుతాయి. జరగని, మేము సహిస్తాం, మేము కాలిపోతాం, మా ఆడపిల్లలకి ఏమైనా కానీ ఎక్కడైనా జావని, మాకేం అవసరం లేదు అని అంటే మీ ఇష్టం. కొట్లాడండి ఇంతే. మా మహారాజులు మీ మహారాజులు, మా సాంప్రదాయాలు మీ సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాల విషయంలోనే నేను ఆడపిల్లను కాబట్టి నాకు నారాయణగేడ్లో ఈ రోజటి పరిస్థితి చూస్తేనే నాకు అర్థమైపోతుంది. నేను ఎంతమంది ఆడవాళ్లకు నేను ఇంటింటికి పోయి కలిసినప్పుడు నేను మాట్లాడతాను, దేశంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా మన భారతదేశంలో ఎంతో మంది స్త్రీలు ఈ దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, సంస్కృతి సాంప్రదాయాల రక్షణ కోసం వాళ్ళ యోగదానం ఎంతో ఉంది. ఇవి అన్నీ మనకు చేయవలసిన అవసరం ఉన్నది. అక్క, చెల్లి, ఇవన్నీ తెలుసుకోండి, ఇవన్నీ చెయ్యండి, మీరు బయటకి రండి అన్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, మా ఇంట్లో మా ఆయన పంపరు. ఎందుకు? ఎవరైనా ఏమైనా అనుకుంటారు. ఆ సంకల్పం మీకు తీసుకోవాలని అనిపిస్తే ఈ రోజటి నా ప్రసంగం సార్థకమైందని అనుకుంటాను అంతే. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మాత్రమే సంస్కృతి కాపాడబడుతుంది, లేకపోతే లేదు. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతున్నదో వాళ్లకు తెలియాలి. నేను ఈ మధ్య కొద్దిగా ఈ హల్దీ ఫంక్షన్ల పేర్ల మీద నేను మాట్లాడుతుంటే ఇవి జరపడం కరెక్ట్ కాదు, ఇవి మన సంస్కృతికి మచ్చ తెచ్చి పెడుతున్నాయి, మన ఆడపిల్లల పైన మచ్చ తెచ్చి పెడుతున్నాయి, అయినంత మట్టుకు దీనిని ఆపే ప్రయత్నం చేయండి అంటే ఏ ఆడవాళ్ళైతే కుప్పిగంతులు వేస్తున్నారో వాళ్ళే నాకు వ్యతిరేకమవుతున్నారు. కారణం ఏంటిదో తెలుసా? వాళ్లకు వాస్తవం తెలియకపోవడం, వాళ్లకు భారతదేశ సంస్కృతి తెలియకపోవడం, వాళ్లకు భారతదేశ సాంప్రదాయాలు తెలియకపోవడం. నేను వాళ్ళకు ఒకటే మాట అంటా, నువ్వు కుప్పిగంతులు వేసేదానివి కాదు తల్లి, నువ్వు అహిల్యాబాయి హోల్కర్ ఉన్నావు, నువ్వు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఉన్నావు, నువ్వు రాణి దుర్గావతి ఉన్నావు, నువ్వు రాణి కళావతి ఉన్నావు. నీ లోపల ఒక శక్తి ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మన ధార్మిక గ్రంథము, మన ధర్మశాస్త్రము మనకి ఆ స్థానాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ స్థానాన్ని నువ్వు నిలుపుకో, లేకపోతే నీకు అమర్యాద జరిగే ప్రమాదం ఉన్నది, నీపైన అత్యాచారం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగృతంగా తల్లి అని నాకు చెప్పవలసిన అవసరం వస్తున్నది. ఈ విధంగా మాట్లాడుతుంటే ఇదే నారాయణఖేడ్ పట్టణంలో ఇంచుమించు నాకు 10 మహిళల వరకు నాకు ఇప్పటికీ పరిచయం అయినరు. వాళ్ళు బయటకి రానికి తయారుగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నారాయణఖేడ్ పట్టణంలో మహిళలకి జాగృతం చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నా సంకల్పం. ఇది చాలా చిన్న విషయం అని మీకు అనిపిస్తుండొచ్చు, కానీ ఇది చాలా పెద్ద విషయం. దీనివల్ల చాలా మార్పులు జరుగుతాయి. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా జాగృతం అవుతారు. ఆడపిల్లలు వాళ్ళ పిల్లలకి చక్కటి సంస్కారం ఇవ్వడానికి జాగృతం అవుతారు. లేకపోతే ఇంతే, వాళ్ళ చేతికి మొబైల్ ఫోన్ ఇస్తారు, వాళ్ళు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు. అవసరమైనప్పుడు వాళ్ళకు కడుపు నింపడము, హోంవర్క్ చేయించడం, పడుకోబెట్టడము, ఇది రొటీన్. 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వయసు లోపల ఉన్నప్పుడు నేను వాడికి లవ్ చేసినా వీడికి లవ్ చేసినా అని మీ పిల్లలే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని మీకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది దోషం వాళ్ళదు కాదు తండ్రి, ఈ దోషం తల్లిదండ్రులదే ఉన్నది. చిన్నగున్నప్పటి నుంచి వాళ్లకు సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పాలి, రామాయణ మహాభారతాలు చెప్పాలి, మన పురాణ ఇతిహాసాలు చెప్పాలి, వాళ్ళకు ప్రతిరోజు చదవమని చెప్పాలి.
ఈ విధంగా చెప్పినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు జాగృతం అవుతారు. మన హిందువులందరికీ వారి వారి బాధ్యత తెలుస్తుంది, లేకపోతే తెలిసే ఆస్కారం లేదు. ఏంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఇట్లాంటి కార్యక్రమంలో ఈమె పురాణాలు పోతీలు చదవమని చెప్తున్నది అని మీకు ప్రశ్న ఎదురవుతుండొచ్చు. వారి తల్లి జిజియా మాత ఏం చేసింది? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లి జిజియా మాత మొట్టమొదటిగా ఆయన లోపల వేసినటువంటి బీజం ఏదైనా ఉన్నది అంటే అది రామాయణము, మహాభారతము. రాముడిలాగా ధార్మికంగా నడవమని, శ్రీకృష్ణ పరమాత్మునిలాగా కుటిల నీతితో ధర్మరక్షణ చేయమని, ఈ 2 విధాలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి తయారు చేసినటువంటి తల్లి జిజియా మాత. నేను మాటి మాటికి ఆడవాళ్ల ప్రస్తావన తీయడానికి కారణమే ఇది. కొద్దిగా మన లోపట పురుషాహంకారం ఇంకా ఏదో ఒక మూలన కూర్చుతున్నది. ఆడవాళ్లకు అంత పెద్ద బాధ్యత ఎందుకు? ఆడవాళ్ళకు అంత అవసరం లేదులే. మనం జిజియా మాతకి జై అంటే అది కార్యం కాదు, ఆమెకు ఆ స్థానం ఇవ్వాలి. ఆడవాళ్లకు చాలా విషయాలు తెలియక తప్పు చేస్తున్నారు, తెలియజేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు మీకు ఎంత చక్కగా వాళ్ళు నిర్మాణం అయ్యి చూపిస్తారో, మీ కుటుంబాన్ని వాళ్ళు ఎంత చక్కగా నిర్మాణం చేసి చూపిస్తారో, మీ కడుపులో పుట్టినటువంటి మీ సంతానానికి ఎంత చక్కటి సంస్కారం ఇచ్చి మీ భవిష్యత్తు తరాలకు బాటలేస్తారో చూడండి. ఇది ఆడదాని లోపల ఉన్నటువంటి శక్తి. కాబట్టి తండ్రులారా, నేను ఇది కార్యక్రమానికి మళ్ళీ తీసుకురమ్మని నేను చెప్పడానికి కారణం ఒకటే. వాళ్ళు వస్తే వాళ్ళకు తెలుస్తుంది. ఈరోజు నిజంగా వాళ్ళు వస్తే నేను వాళ్ళకు సంబంధించిన విషయాలను నేను మాట్లాడేదాన్ని. మా దగ్గర భాల్కీ పట్టణంలో నేను కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అవుతుంది నేను భాల్కీకి వెళ్ళి. నాకు మాతృశక్తిలో నాకు ప్రముఖురాలిగా నాకు బాధ్యత లభించిన మొట్టమొదటిలో నా భాల్కీ పట్టణంలో ఇదే విధంగా ఒక్క ఆడపిల్ల కూడా బయటకు వచ్చేది కాదు. ఇంటింటికి తిరిగిన, ఎక్కడెక్కడ సత్సంగాలు జరుగుతాయో అక్కడక్కడ సత్సంగాల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు ధర్మం అంటే ఏంటిది, దేశం అంటే ఏంటిది, సంస్కృతి అంటే ఏంటిది, కుటుంబ ప్రబోధన అంటే ఏంటిది, ఈ దేశంలో మనవంతు పాత్ర మనకి ఏమున్నది అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తే అసలు నేను లేకుండా వాళ్ళు ఒక్క కార్యక్రమం చేయరు. కానీ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి ఉత్సవంగా ఈరోజు భాల్కీ పట్టణంలో 200 సంఖ్య లోపల మాతృశక్తి అందరూ తయారయ్యి ఈ భవ్య శోభాయాత్ర లోపల వాళ్ళ యోగదానం చేస్తున్నారు. అంతమంది ఆడపిల్లలు సంస్కృతి గురించి మాట్లాడతారు. ఈరోజు అంతమంది ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని జాగృతం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళ లోపల ఎంతో మంది కార్యకర్తలు, నా సన్నిహితులు ప్రతి పాఠశాలకు వెళ్ళి మోటివేషనల్ క్లాసెస్ చెప్తారు. ఇలాంటి చిన్న పిల్లలకి చదువు అంటే ఏంటిది, సంస్కారం అంటే ఏంటిది నేర్పిస్తారు. ఈ బాధ్యత ఆడవాళ్ళు మాత్రమే తీసుకుంటారు, వాళ్లకు మాత్రమే ఇంత ఓపిక ఉన్నది. ఇది మాతృహృదయానికి ఉన్నటువంటి శక్తి. కాబట్టి ఆడవాళ్ళకి జాగృతం చెయ్యండి, దేశానికి జాగృతం చెయ్యండి, ధర్మానికి జాగృతం చెయ్యండి. ప్రతి ఒక్క హిందువుని నిద్ర లేపండి. ఇది అతి ఆవశ్యకం. నేను మరీ చెప్తాను. ప్రతి ఒక్క గ్రామంలో అంతే. ఈరోజు మీరు ఎంత సైలెంట్గా కూర్చొని వింటున్నారు చూడండి, అంతే సైలెంట్గా వింటారు, అంతే సైలెంట్గా వెళ్ళిపోతారు, ఇంట్లో అంతే సైలెంట్గా ఉంటారు. ఈరోజు ఈ తెలంగాణ ఆడబిడ్డగా కొంగు జాచి మీ ముందల ఆర్తిస్తున్నా. నేనేదో మీ అందరితోని మెప్పులు తెచ్చుకోవాలని, లేకపోతే నేను స్టేజ్ దిగగానే మన పటేల్ బిడ్డనే ఉన్నదంట, మన పిల్లనే ఉన్నది, శబాష్ ఏడ నేర్చుకున్నావు బెట ఇంత మంచిగా, ఇన్ని మాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు వా అని అనడానికో, లేకపోతే మీ చేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడి ఇక్కడ నుంచి వెళ్ళడానికో, మీ అందరి ముందల ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికో నేను రాలేనయ్యా. కళకళతోని వినంతి ఉన్నది, బాధ అనిపిస్తున్నది నాకు. కుటుంబాలన్నీ విచ్ఛిన్నమవుతుంటే విపరీతమైన బాధ కలుగుతున్నది. పెళ్లి కాగానే 4 నెలల లోపల వేరైపోతున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. సంస్కారం కావాలి అంటే ఆడవాళ్ళు ముందు జాగృతం కావాలి.
ఆడవాళ్ళు అయినప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లాంటి ఒక రాజు ప్రతి ఒక్క ఇంటి లోపల పుడతారని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. అప్పటి వరకు మాత్రము శివాజీ మహారాజు మళ్ళీ పుట్టాడు. ప్రతి ఒక్క తల్లి జాగృతం కావాలి. తల్లి జాగృతమైనప్పుడే సంతానం జాగృతం అవుతుంది, లేకపోతే అది సాధ్యమే లేదు. కాబట్టి ఆడవాళ్లను జాగృతం చేయండి, ఆడపిల్లలను జాగృతం చేయండి, ఆడవాళ్లకు ఆ స్థానం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకంత సమయం ఉండదు. అంత సమయాన్ని మీ సంతానానికి వెచ్చించే సమయం మీరు ఇవ్వలేరు. ఈ పని తల్లి మాత్రమే చేస్తుంది. పిల్లలకు తల్లులతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, ఎక్కువ సమయాన్ని తల్లితో గడుపుతారు. ఒకవేళ వాళ్ళకే గనక ఏ విషయం పైన అవగాహన లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్ చేతికి ఇస్తారు, వాళ్ళ చేతికి ఇచ్చేసేసి తినమని చెప్తారు. ఎంతమంది తల్లులు ఈరోజు వాళ్ళకి రామాయణ మహాభారతాలు కానీ లేకపోతే ఏవైనా చిట్టి పొట్టి కథలు కానీ ఎంతమంది తల్లులు వాళ్ళకు కథలు చెప్పుకుంటూ బుజ్జగించుకుంటూ అలా గోరు ముద్దలు పెడుతున్నారు. ఈ బాధ్యత తల్లి లోపలికి రావాలి అంటే అలాంటి తల్లులు ఇలాంటి కార్యక్రమానికి రావాలి. వచ్చినప్పుడే మనకి జిజియా మాతాకి జై అనే అధికారం అర్హత లభిస్తుంది, అంతవరకు లభించదు. కాబట్టి నా హిందూ బంధువులారా, నా అన్నదమ్ముళ్ళారా, నా అయ్యల్లారా, నేను చెప్పిన మాట మీ అందరి హృదయం వరకు తాకిందని నేను భావిస్తున్నాను. ఇక్కడికే మర్చిపోయి కాకుండా చాలా పెద్ద బాధ్యత ఉన్నది మన పైన. నేను ఒక్కరోజు మీకు చెప్పగానే ఇది అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలపైన చింతన మంతన చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో ఈ విషయాల పట్ల చర్చ చేయండి. లేకపోతే ఏం లేకుంటే మన చేతిలో మొబైల్ ఫోన్ అనేటి ఒక అస్త్రం ఉంది. దాన్ని కేవలం షార్ట్ వీడియోలు చూసుకుంటా, గేమ్లు ఆడుకుంటా టైం వేస్ట్ చేయడం కాకుండా సనాతన ధర్మం గురించి, దేశం గురించి, ఇంకా ఎన్నో దేశానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలపైన సెర్చ్ చేయండి. మీకన్నీ ఈ మొబైల్ ఫోన్ చెప్తుంది. కాబట్టి చర్చించండి, చింతన చేయండి. సమర్థ రామదాస స్వాముల వారు తన 9 సంవత్సరాల వయసు లోపల ఆలోచన చేయండి. ఆ తల్లి ఏ విధంగా పెంచి ఉండొచ్చు ఆ కొడుకుకి. ఈరోజు మన 9 సంవత్సరాల పిల్లవాడు మన ఇంట్లో ఏం చేస్తున్నాడు. కానీ సమర్థ రామదాస స్వాముల వారు దేవాలయంలో ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఆ తల్లి ఏంది నాయన నారాయణ ఇక్కడెందుకు కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అంటే అయి చింతా కరితో విశ్వాచి అని ఈ విశ్వం గురించి చింతన చేశారు కదా. మరి మనం మన పిల్లలకి ఏం సంస్కారం ఇస్తున్నాము? ఎంతసేపు మార్కుల వెంబడి పడకండి, డబ్బు వెంబడి పడకండి, ఆస్తుల వెంబడి పడకండి. పిల్లలకి సంస్కారం వెంబడబడండి, పిల్లలకి చక్కటి సంస్కారం ఇవ్వండి. లేకపోతే వాడు ఉద్దండుడిలాగా తయారై సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తాడు. సమాజంలో వాడు చెడ్డ పేరు సంపాదించడం కాకుండా తల్లిదండ్రులుగా మీ పేరును కూడా చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరందరూ జాగృతమవుతారని, నా మాటలు మీ ఇంటి వరకు తీసుకెళ్తారని, ఈరోజు జరిగినటువంటి ఈ చర్చ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యలతో, మీ బిడ్డలతో, మీ అక్కా చెల్లెలతో చర్చిస్తారని, మళ్ళొక్కసారి నారాయణఖేడలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే నేను ఊహించిన అంత కాకుండా ఎంతో కొంత మహిళలకు ఆ ప్రాధాన్యం ఇచ్చి నేను ఆ సంఖ్యను చూసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఆ ఆశ నాకుంది. నేను ఎందుకు ఆడవాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను అంటే నా బాధ్యతనే అది ఉన్నది. దుర్గా వాహిని నా బాధ్యత. నా తోటి అక్కజెళ్ళలకు, నాలాంటి ఎంతోమంది స్త్రీలకు జాగృతం చేయవలసిన అవసరం నాకున్నది. ఆ బాధ్యత నా పైన ఉన్నది. కాబట్టి నేను వాళ్ళ పేరునే మాటికి తీసుకుంటున్నాను. వాళ్ళు నాలాగా తయారు కావాలి. మీరందరూ నాకు మెచ్చుకోకండి, ఎంత ధైర్యం ఉన్న తల్లి, ఎంత మంచిగా మాట్లాడినావు, ఇవి అన్నీ నాకొద్దు. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి నాలాగా తయారు చేసే ప్రయత్నం చేస్తే ఈ రోజటి నా ప్రసంగము సార్థకమైందని తెలుసుకుంటా. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి సందర్భంగా మనం ఇంత కష్టపడి ఇంతవరకు ఊరేగింపులో వచ్చినందుకు మన అలసట అక్కడ తీరిపోతుంది. లేకపోతే మనం ఇలాంటి కార్యక్రమాలు 100, 1000 చేసినా కానీ వ్యర్థం. అవకాశం ఇచ్చినటువంటి
నా బజరంగ దళ తమ్ముళ్ళకి, పెద్దలందరికీ, నారాయణఖేడ్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ की